అమ్ములు డీమార్ట్ సామాన్ చెప్తా రాసుకో. అది డీమార్ట్ సామాన్ కాదే, మన ఇంట్లోకి కావాల్సిన సామాన్లు. 7 కన్న తల్లి ఒక్క పిల్ల తల్లి తినక నేర్పిందట. చెప్పు. రాయ్ జీలకర్ర ఎంత? ఇంత ఇంత. గింత గంత కాదు, ఎంత కావాలో గంత చెప్పు. సెటాకేసుకో సెటాకేసుకో. ఎన్ని గ్రాములు కావాలో గన్ని గ్రాములు చెప్పు. 50 కిలోలు వేసుకో. నువ్వేమైనా దుకాణం పెడుతున్నావే? అయ్యి కిలోలు కాదు, గ్రాములు. అదే వేసుకో. నెక్స్ట్ ఆవాలు ఎంత? అవో అర్ధపావు వేసుకో. అర్ధపావు వేసుకో. అర్ధపావు అంటే ఇంత? ఇంత కాదు గింత. గంతనే. ఎంత? 100 గ్రాములు వేసుకో. గట్ల చెప్పరాదు. తర్వాత టాయిలెట్. పోయిరా పో. టాయిలెట్ కాదురా, దోమలు చచ్చిపోతాను పెట్టరా. ఒక గది. అది ఆల్ అవుట్. ఇంకా ఒక లిప్టిక్. నువ్వు ఎప్పటి నుంచి లిప్టిక్ పెట్టుకుంటానవే? వాషింగ్ మిషన్ లేచే లిప్టిక్. ఓ, అది లిప్స్టిక్ కాదు, లిక్విడ్. నీకు ఇందాకే చెప్పినే తినక నేర్పకని. నేను ఏమి తిక్కనేత్తలే, నువ్వే నాకు తిక్కలేస్తున్నావు. చక్కగా చెప్పు. ఓ పోరడా. పోరడా? ఆడేవాడు ముఖానికి వేసుకునే పోరడా. అది పోరడా కాదు, ముఖానికి వేసుకునే పౌడర్. ఇంకా అంట్ల సబ్బు తీసుకురా. ఒకటేమో కుడక తీసుకురా. కుడకనా? ఇంత బాక్సులు ఉంటుంది. అది కుడక కాదు, డిష్ వాష్ బార్ అంటారు. డిష్ వాష్ బార్ అంటారు. ఇంకేంటి? ఓ కంపార్ట్. ఎండాకాలం అయిపోయినాక ఇప్పుడు కుండెందుకే? కుండ కాదురా, బట్టలకి వేస్తే కమ్మటి వాసన వస్తుంది. అగో గది. అది కంపోర్ట్ కాదే, కంఫర్ట్. నీకో దండ, నీ సామాన్లకో దండ. నేను రాయను పో. లచ్చలు పెట్టి చదివిస్తాను. ఒక సామాన్ రాయనికి చేత కాదు నీకు.